హైదరాబాద్ పాత బస్తీ సైతాబాద్లో భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఇక స్వయం సేవకుగా తన ప్రస్థానం ప్రారంభించిన అటల్ బిహారీ వాజ్పేయి నైతిక విలువలతో కూడిన రాజకీయాలను తన సొంతం చేసుకున్నారని ఎంపీ లక్ష్మణ్ కొనియాడారు. దేశానికి 3 పర్యాయాలు ప్రధానమంత్రిగా పనిచేసి అవకాశం పొందిన వాజ్పేయి సమాజంలో అట్టడుగు వారికి సైతం ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందాలని పరితపించేవారని అన్నారు. ప్రస్తుతం రాబోయే తరం రాజకీయ నాయకులు ఆయన జీవితం ఎప్పటికప్పుడు ఆదర్శంగా నిలుస్తుందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. అంకిత భావంతో ఈ రాష్ట్రంలో ప్రజలు బీఆర్ఎస్ పాలన కాంగ్రెస్ పాలన రెండు విసిగిపోయి ఉన్నారు. మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పుకు అనుగుణంగా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో రావడమే లక్ష్యంగా అధికారమైన సాధన ద్వారా తెలంగాణలో నిజాతీ ప్రజల భావాలకు అనుగుణంగా అభివృద్ధి పేదల సంక్షేమం కోసం పాటుపడడానికి నరేంద్ర మోడీ గారు గత 11 సంవత్సరాలుగా అవినీతి రహిత పాలన ఏదైతే అందిస్తున్నాడో ఆ పాలన తెలంగాణలో తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తాము. ఇవాళ రజతోత్సవ పేరు మీద కేసీఆర్ గారు బీఆర్ఎస్ మళ్ళీ ప్రజలు మోసం చేయడానికి మరి ఇవాళ కాకమ్మ కబుర్లు చెప్తూ వాళ్ళ 10 సంవత్సరాల పాలనలో ఏ రకంగా తెలంగాణ ప్రశ్న పట్టించారో ప్రజలు ఇవాళ మరవలేకున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు బూటకు హామీలు ఇచ్చి రాహుల్ గాంధీ గారు నిన్న భారత్ సమ్మిట్ పేరు మీద ఏ రకంగా మీరు ఇచ్చిన వాగ్దానాలు హామీలను